ఈ రోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెడికల్ కండిషన్ కోసం చెప్తాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 14 to 16 ఇయర్స్ వాళ్ళకి ఇంకా మెన్సెస్ స్టార్ట్ అవ్వకపోయినా, అంటే పెద్ద పిల్ల అవ్వకపోయినా, తరచుగా కడుపు నొప్పి, ప్రతి నెల ఒకటే టైంకి కడుపు నొప్పి చెప్తున్నా, ఇంకా పొట్ట ఉబ్బరంగా అంటే పొట్ట సైజ్ పెరిగినా, మోషన్ యూరిన్ లో ఏమైనా ఇబ్బంది అవుతున్నా, ఈ మెడికల్ కండిషన్ మన ఆడపిల్లలకు ఉన్నదా లేదా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మదర్దే. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జాగ్రత్తగా వినండి. జనరల్ గా పెద్ద పిల్ల అయినప్పుడు ఏమవుతుందంటే కింద అంటే మానం దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుంది, హైమన్ అన్న ఒక పొర ఉంటుంది. ఆ పొరకి చిన్న హోల్ అన్నది ఉంటుంది. దాని ద్వారా మెన్సెస్ బ్లడ్ అన్నది జనరల్ గా బయటికి వస్తుంది. సో అప్పుడు పెద్ద పిల్ల అయిందని మనం నిర్ధారిస్తాం. కానీ కొంతమంది ఆడపిల్లల్లో ఏమవుతుందంటే ఆ హైమన్ అనేది ఓపెన్ ఉండదు, కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఇంపర్ఫరేట్ అంటే పర్ఫరేషన్ లేని లేదా రంధ్రము లేని హైమన్ అన్నమాట. సో అది క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల మామూలుగా గర్భసంచిలో బ్లీడింగ్ నెల నెల అవుతూనే ఉంటుంది. కానీ అది బయటికి వచ్చే ద్వారం అన్నది దానికి లేదు. సో నెల నెల ఆ రక్తం గర్భసంచిలో అది పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు ఇంత ఉంది, నెక్స్ట్ మంత్ ఎంత ఉంటుంది, తర్వాత ఎంత ఉంటుంది. సో గర్భసంచి సైజ్ అనేది పెరుగుతుంది. నెల నెల అదే టైంకి నెలసరి రావడం వల్ల నెల నెల అదే టైంకి పెయిన్ వస్తుంది. గర్భసంచి సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరగడం వల్ల ముందున్న నీరుడు సంచి వెనకున్న మోషన్ సంచి మీద ఒత్తిడి పడుతుంది. ఈ సిమ్టమ్స్ అన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇంకా నెలసరి వస్తుందేమో అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైనా నెలసరులు లేట్ అయినాయి, ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నాయంటే కంపల్సరీ మీ పాపని గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోకండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెడికల్ కండిషన్ కోసం చెప్తాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 14 to 16 ఇయర్స్ వాళ్ళకి ఇంకా మెన్సెస్ స్టార్ట్ అవ్వకపోయినా, అంటే పెద్ద పిల్ల అవ్వకపోయినా, తరచుగా కడుపు నొప్పి, ప్రతి నెల ఒకటే టైంకి కడుపు నొప్పి చెప్తున్నా, ఇంకా పొట్ట ఉబ్బరంగా అంటే పొట్ట సైజ్ పెరిగినా, మోషన్ యూరిన్ లో ఏమైనా ఇబ్బంది అవుతున్నా, ఈ మెడికల్ కండిషన్ మన ఆడపిల్లలకు ఉన్నదా లేదా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మదర్దే. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జాగ్రత్తగా వినండి. జనరల్ గా పెద్ద పిల్ల అయినప్పుడు ఏమవుతుందంటే కింద అంటే మానం దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుంది, హైమన్ అన్న ఒక పొర ఉంటుంది. ఆ పొరకి చిన్న హోల్ అన్నది ఉంటుంది. దాని ద్వారా మెన్సెస్ బ్లడ్ అన్నది జనరల్ గా బయటికి వస్తుంది. సో అప్పుడు పెద్ద పిల్ల అయిందని మనం నిర్ధారిస్తాం. కానీ కొంతమంది ఆడపిల్లల్లో ఏమవుతుందంటే ఆ హైమన్ అనేది ఓపెన్ ఉండదు, కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఇంపర్ఫరేట్ అంటే పర్ఫరేషన్ లేని లేదా రంధ్రము లేని హైమన్ అన్నమాట. సో అది క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల మామూలుగా గర్భసంచిలో బ్లీడింగ్ నెల నెల అవుతూనే ఉంటుంది. కానీ అది బయటికి వచ్చే ద్వారం అన్నది దానికి లేదు. సో నెల నెల ఆ రక్తం గర్భసంచిలో అది పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు ఇంత ఉంది, నెక్స్ట్ మంత్ ఎంత ఉంటుంది, తర్వాత ఎంత ఉంటుంది. సో గర్భసంచి సైజ్ అనేది పెరుగుతుంది. నెల నెల అదే టైంకి నెలసరి రావడం వల్ల నెల నెల అదే టైంకి పెయిన్ వస్తుంది. గర్భసంచి సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరగడం వల్ల ముందున్న నీరుడు సంచి వెనకున్న మోషన్ సంచి మీద ఒత్తిడి పడుతుంది. ఈ సిమ్టమ్స్ అన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇంకా నెలసరి వస్తుందేమో అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైనా నెలసరులు లేట్ అయినాయి, ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నాయంటే కంపల్సరీ మీ పాపని గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోకండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.